మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రగతి భవన్ లో కీలక కంప్యూటర్స్ మాయమయ్యాయి. కేసీఆర్ ఖాళీ చేసిన తర్వాత కంప్యూటర్లు మాయమైనట్లు గుర్తించారు. ఆ కంప్యూటర్లలో కీలక ఆధారాలున్నట్లు తెలుస్తోంది. కంప్యూటర్లను మాయం చేసింది ఎవరన్న విషయాన్ని తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సీసీ కెమెరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కంప్యూటర్లు ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయా లేదా అన్నది ప్రశ్నగా మారింది. ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లను ఎందుకు మాయం చేశారన్నది హాట్ టాపిక్ గా మారింది. రైట్, ఇక ప్రగతి భవన్ లో కీలక కంప్యూటర్స్ మాయమయ్యాయి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ఎడిటర్ ఇన్ చీఫ్ పివి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మనం ఇప్పటికే ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో పాతగా ప్రభుత్వానికి సంబంధించిన ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అలాగే మాయమయ్యాయి. ఇప్పుడు కంప్యూటర్స్, ప్రగతి భవన్ లో కంప్యూటర్స్ కూడా అలాగే ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యా లేదని చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషనే ఉంది. అసలు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతున్నాయి? ప్రధానంగా ప్రగతి భవన్ లో కంప్యూటర్లు మాయమైనటువంటి సమాచారం బయటికి వస్తుంది. దాని మీద అధికారులు కూడా దృష్టి సారించారనేటువంటిది మనకి వస్తున్నటువంటి సమాచారం. ఎందుకు ఆ కంప్యూటర్ని ప్రగతి భవన్ లో మాయం చేశారు, దాంట్లో ఉన్నటువంటి కీలక ఆధారాలు ఏమైనా ఉన్నాయా, దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి, ఎందుకు వాటిలన్నింటినీ అక్కడి నుంచి అంటే ఎత్తుకుపోవాల్సి వచ్చింది, ఎన్ని కంప్యూటర్లు ఎత్తుకుపోయారు, ఎత్తుకుపోయిన కంప్యూటర్లు కీలక సమాచారం ఉండి ఎత్తుకుపోయారా, ఇక ఇతర ఏమైనా ఆధారాలు ఉండి ఎత్తుకెళ్లారా అనేటువంటి కూడా తేలాల్సిన అంశంగా ఉంది. దీని మీద కొంత ప్రభుత్వం కూడా సీరియస్ గానే దృష్టి పెట్టినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. దాని మీద కొంత ఇప్పటికంటే ప్రగతి భవన్ లో సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు నమోదైనాయని కూడా మనకు వస్తున్నటువంటి సమాచారం. వాటిలో మరి నిజంగానే ఎవరు తప్పించారు, ఎందుకు తప్పించారు, దాంట్లో ఉన్నటువంటి సమాచారం ఏంటి, తప్పించిన వాళ్ళు వెనక ఎవరు ఆ తప్పించినటువంటి వ్యక్తులు ఎవరు, దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి, దాని వెనకాల ఇంకేమైనా వ్యక్తులు ఉన్నారా, లేకుంటే దాని వెనకాల ఉన్నటువంటి రాజకీయ మతలబు ఉందా, లేకుంటే పెద్దల హస్తం ఉందా, ఇట్లాంటి అనేక విషయాలు తేలాల్సి ఉంది. మొత్తానికైతే ఇప్పటికే ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా కంప్యూటర్లు కనపట్లేదు. ఎందుకంటే ఇన్ వార్డు అవుట్ వార్డు అని ఎక్కడైనా ఉంటాయి. అట్లాగే ప్రగతి భవన్ కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, ఏ ఆఫీస్ కైనా ఇన్ వార్డు అవుట్ వార్డు ఉంటాయి. అంటే ఏదైనా ఒక వస్తువు లోపలికి వచ్చినప్పుడు ఏ సంస్థ అయినా, అది ప్రైవేటు ఆర్గనైజేషన్ అయినా, ప్రభుత్వ రంగ సంస్థ అయినా, ఏదైనా కానీ ఒక వస్తువు లోపలికి వచ్చినప్పుడు ఫ్యాన్ కావచ్చు, ఏసీలు కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, కుర్చీలు కావచ్చు, బల్లలు కావచ్చు, ఏ వస్తువు అయినా వచ్చినప్పుడు ఎంటర్ చేస్తారు. మళ్ళీ బయటికి పోతే దాన్ని ఎంటర్ చేస్తారు. ప్రగతి భవన్ లో ఉన్నటువంటి వ్యక్తులు వర్కర్స్ బయటికి పోయేటప్పుడు కూడా వాళ్ళని తనిఖీలు చేసి బయటికి పంపుతారు. ఎందుకంటే ఎవరైనా పోతూ ఏదైనా వస్తువు చేతిలో పట్టుకుపోయారా, ప్రగతి భవన్ విలువైన వస్తువులు కానీ, విలువైన ఫైల్ కానీ, లేకపోతే విలువైనటువంటి ఏవైనా తీసుకెళ్తున్నారా అంటే అక్కడ పనిచేయడానికి వచ్చి గార్డెన్ వర్క్ చేసేవాళ్ళు కావచ్చు, లేదా హౌస్ కీపింగ్ సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేదు క్యాటరింగ్ లో కిచెన్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇంకా అలాంటి ఆఫీసు బాయ్స్ కావచ్చు, ఎవరైనా సరే అక్కడ పనిచేసే వాళ్ళు ఏదన్నా పోయేటప్పుడు మళ్ళీ అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి బయటికి పంపిస్తారు. లోపలికి వచ్చేటప్పుడు సెక్యూరిటీ వాళ్ళు చెక్ పంపిస్తారు. ఒక ఆఫీసర్లు మినహాయిస్తే మిగిలిన ఎవరినైనా కానీ చెక్ చేసి పంపిస్తారు. ఆ రకమైన ఆఫీసర్ల వెహికల్స్ తప్ప మిగిలిన వాళ్ళు చేస్తారు. కానీ మరి ఇక్కడ ఎందుకు కంప్యూటర్లు ఎట్లా వెళ్ళినాయి, ఆ మీల్ వైన్ అంటే ప్రభుత్వం మారి, ఎన్నికలు మారి, కొత్త ప్రభుత్వం ఏర్పడే టైంలో దాని మీద కాన్సన్ట్రేషన్ లేదా, అక్కడ సెక్యూరిటీ అధికారులు ఎవరు లేరా, లేకపోతే సెక్యూరిటీ అధికారులు కళ్ళు కప్పి తీసుకెళ్లారా, మరి అక్కడ సీసీ కెమెరాలు పనిచేయట్లేదా, సీసీ కెమెరాలు పనిచేస్తే ఆ సీసీ కెమెరాలో ఎటువంటి దృశ్యాలు నమోదైనాయి, మరి ఎవరెవరు దాని వెనకాల ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రభుత్వం యొక్క విచారణలో అధికారులు దృష్టి సారించినట్టు విచారణలో తేలే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. కేవలం కంప్యూటర్లు ఎత్తుకెళ్లారా, కంప్యూటర్ లో ఉన్నటువంటి ఆధారాల కంప్యూటర్లు, ఎందుకంటే హార్డ్ డిస్కులు కానీ కంప్యూటర్లు తస్కరించడం పెద్ద నేరమే. ఒక రకంగా చెప్పాలంటే అది ఆశామాసమైనటువంటి కాదు. ఒక కంప్యూటర్ ఏదో దొంగ ఎత్తుకెళ్లారు అనంత కాదు. కంప్యూటర్లు, ఎందుకంటే ప్రగతి భవన్ కానీ, సెక్రటరియట్ కానీ ఒక ప్రభుత్వ కార్యాలయంలో కంప్యూటర్ అంటే దాంట్లో కీలక సమాచారం ఉంటుందని, ఉరికినేదో డిటి ఆపరేటర్ లాగా అదేదో ఒక టైప్ చేసి తర్వాత మెసేజ్లు పంపించేటువంటిది కాదు. కంప్యూటర్ లో అనేటువంటి ఫైల్స్ స్టోరేజ్ ఉంటుంది హార్డ్ డిస్క్ లో, దాంట్లో అనేక రకాల ఎక్సెల్ షీట్లు ఉండొచ్చు, ఇలాంటి ఇంకా ఏమైనా ఉండొచ్చు. కాబట్టి అటువంటి సమాచారం ఉంది. ఆ కంప్యూటర్ని తీసుకెళ్లారా, కంప్యూటర్ దేనికి ఎత్తుకెళ్లాల్సి వచ్చింది, ఎందుకు మాయం చేయాల్సి వచ్చింది అనేటువంటిది కొంచెం సీరియస్ గానే ప్రభుత్వం నిజంగా అదే కంప్యూటర్ ఎత్తుకెళ్ళటం అంటే పెద్ద నేరం. వచ్చి కంప్యూటర్ ఎత్తుకెళ్తాం కాదు, కంప్యూటర్ ఉన్నటువంటి సమాచారం. శ్రీనివాస్, ప్రగతి భవన్ అన్నా కూడా అక్కడ మనకు రీసెంట్ గా ఫైళ్ల మాయం కూడా జరిగింది. తలసారి మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆఫీస్ లో కూడా ఇవి రెండైనా కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే ఒక రాజకీయాలకు సంబంధించిన అంశమే ఇది. మరి ఎందుకు ఇక్కడ మెయిన్ గా కంప్యూటర్లు ఫైల్సే ఎత్తుకెళ్లడం జరుగుతుంది? అదే చెప్తున్నా. అంటే ఇవాళ మనం చూసాము అక్కడ మిడ్ మానేర్ దగ్గర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కంప్యూటర్లు ఫైల్స్ మాయమవుతున్నాయని
ఫిర్యాదులు వచ్చినాయి, కేసులు నమోదైనారు. అంతకుముందు తలసాని శ్రీనివాస కార్యాలయంలో ఫైల్స్ మాయమైనాయని కేసు నమోదైంది. దాని మీద ఫిర్యాదు వచ్చింది, కేసు నమోదైంది. సీసీ కెమెరాలు ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అట్లాగే సత్యనారాయణ రెడ్డి పేషీలో ఫైల్స్ మాయమైనాయని, లేకపోతే కంప్యూటర్లు మాయమవుతున్నాయని ఫిర్యాదు వచ్చింది, కేసు నమోదైంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క కార్యాలయంలో ఎందుకు ఇవి జరుగుతున్నాయి, దీని వెనకాల ఉన్నటువంటి ఏంటి, అవి ఎవరైనా అక్కడ ఉండేట్టు కక్కుర్తిపడి కంప్యూటర్లు ఎత్తుకుపోతారంటే కంప్యూటర్ ఎత్తుకుపోయారు అనుకో, కానీ ఫైల్స్ ఎందుకు మాయం చేస్తారు? కంప్యూటర్ లో సమాచారం ఉండాలి, ఫైల్స్ లో సమాచారం ఉండాలి. కాబట్టి ఎత్తుకుపోవడం వాళ్ళకి ఉద్దేశం ఏదో ఒక వస్తువుని ఎత్తుకుపోవడం అంటే ఏదో డబ్బుల కోసం, ఆర్థిక అవసరాల కోసం ఎత్తుకుపోయినట్టుగా ఉందా అంటే అది అట్లా గడపట్లేదు. దాని వెనకాల ఏదో ఒక దురుద్దేశం ఉంది, దాని వెనకాల ఏదో మిస్టరీ ఉంది, దాని వెనకాల ఏదో ఆధారాలు మాయం చేసేటువంటి కోణం ఉంది అనేటువంటి పద్ధతుల్లో మరి వార్తలు వస్తున్నాయి. దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాలు కావచ్చు, లేదు ప్రగతి భవన్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేదా ఇతర శాఖల మంత్రుల దగ్గర జరిగిన అంశాలు కావచ్చు, అన్ని కూడా విచారణ చేస్తారు కదా. విచారణ పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.